పర్ఫార్మెన్స్ పరంగా అయితే చింపి ఉతికి ఆరేసిండబ్బా మన 'యేసు బాయ్'. ఎవ్వరికీ తగ్గలేదనమాట. హీరోయిన్స్ గాని, హీరో గాని, డైరెక్టర్ గాని, ఆఖరికి మ్యూజిక్ డైరెక్టర్ గాని, ఎవ్వరికి వాళ్ళు వాళ్ళ బెస్ట్ 100% అనుకున్నా గాని, 100% అనేదానికంటే 101% అండ్ ఇంకా అతిశయోక్తి లేదు సినిమాకి. ఒక లేడీ డైరెక్టర్ ఇంత గొప్పగా తీస్తారని చెప్పి నిజంగా ఎవడు కలలో కూడా ఊహించుండడు. ఆ ట్రైలర్‌లో ఏదైతే ఉందో అంతకు మించి ఉంటాయి సినిమాలో ఎలివేషన్స్ గాని, యాక్షన్ సీన్స్ గాని, ఎస్పెషల్‌గా ఇంటర్వెల్ గాని అసలు ఎక్కువగా మాట్లాడుకుని యమ్మ క్లైమాక్స్ అసలు దిమ్మ తిరిగిపోద్ది. రాయ, రమ్మి వీళ్ళిద్దరు ఇంట్రొడక్షన్స్ అబ్బో! మామూలుగా ఉండవు. వాళ్ళ ఫేస్ ఆఫ్ ఉంటది చూసినా ఊరకట్ట బీభత్సం అరాచకాలు సృష్టిస్తున్నది. నాకైతే సినిమా ఎక్కడికో అసలు మైండ్ మింగేసింది సినిమా చూస్తుంటే. నాకైతే సినిమా నచ్చిందబ్బా! ఎవ్వరికి వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటే హాల్‌లో యమ్మ ఎవ్వరు తగ్గట్లే అసల. ఎనకాల నాకైతే సినిమా చూస్తుంటే ఆ డైరెక్టర్ కూడా నాకు గుర్తొస్తుంటే యమ్మ డైరెక్టర్ గారు గాని, అలాగే హీరో, అలాగే హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అని, బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌లు గాని ప్రతి ఒక్కళ్ళు యమ్మ హాలీవుడ్ లెవెల్ రేంజ్‌లో వాళ్ళ టెక్నీషియన్స్ నిజంగా మర్చిపోయాను. టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటే అసలు ఎంత గ్రాండ్ విజువల్స్‌గా ఎంత గ్రాండ్‌గా ప్రెజెంట్ చేసిందో తెలుసా? రిచ్ లుక్ సినిమాకి ఊరకట్ట కట్టి పడేసేలాగా అనిపిస్తుంది నాకైతే. చూస్తున్నంత సేపు సినిమాకి అతుక్కుపోతామనమాట. తప్పులు ఎతికితే ప్రతి దాంట్లో తప్పులుంటాయి. ఈ సినిమా కూడా అంతేనమాట. సినిమా నువ్వెంతైతే ఇన్వాల్వ్ అయితావో నిజంగా నేను సినిమా కట్టి పడేస్తుంటది. ఆ రేంజ్‌లో ఉంటది సినిమా. నాకైతే నిజంగా నచ్చేసింది. టాక్సిక్ ఎవరైతే చూడలేదో ఒకసారి ఎళ్లి చూడండి. మళ్ళీ చెప్తున్నా ఈ సినిమాకి ఎవరైతే చిన్న పిల్లలు 18 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు అసలు ఎళ్ళొద్దు. సినిమాని ముందే చెప్పేసిన ఏ సర్టిఫికేటెడ్ మూవీ అనమాట. మళ్ళీ చెప్తున్నా సినిమా చూసేటప్పుడు ఒకసారి వాయిస్ చెక్ చేసుకొని సినిమాకెళ్ళండి. నాకైతే బాగా నచ్చింది. ఇంకెవరు సినిమా చూడలేదో ఒకసారి సినిమా చూడండి. ఈ సినిమా గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటి వరకైతే సినిమా ఓన్లీ వన్ వర్డ్ అబ్బా! వన్ మ్యాన్ షో అని చెప్పడం కన్నా కూడా సినిమా ఆల్ ఇన్ వన్ షో అని చెప్పడం చాలా గొప్ప. నాకైతే ఇదొక్కటే మధ్యలో మెదలాడుతుంది. వన్ మ్యాన్ షో కాదు. ఆల్ ఇన్ వన్ షో. యష్ భాయ్ ఎంతైతే కష్టపడ్డాడో అంత ఆ రేంజ్‌లో అందరూ కష్టపడ్డారబ్బా! హీరోయిన్స్ గాని, ఎస్పెషల్‌గా మాట్లాడుకుంటే డైరెక్టర్ అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ 'రవి బరోస్' కూడా ఏమో చింపి ఉతికి ఆరేసారు. గతంలో వచ్చిన విశ్వనాథన్ అందరికి ఈయన 'ప్రసాద్ నీల్‌తోనే' చేస్తే మ్యూజిక్ విరగదీస్తాడు. తర్వాత అంతా పేలవంగా ఉంటదని చెప్పి అనుకునే ప్రతి ఒక్కళ్ళకి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. 'టాక్సిక్‌లో' అక్కడ వేరే లెవెల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక చింపి ఉతికి ఆరేసిండు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ గాని అబ్బా! విపరీతం ఏ రేంజ్‌లో ఉంటాయంటే స్టోరీ విషయం అంటే నేను ఎక్కడ స్టోరీ స్పాయిల్ చేయదలుచుకోను. ఎందుకంటే ఆ స్టోరీలో కనెక్టివిటీ ఉంటది. అదే అనమాట సినిమాకి హైలైట్. నిజంగా సినిమా ఎవరైతే చూడలేదు మళ్ళీ చెప్తున్నా సినిమా చూడండి. స్టోరీ చెప్పి మీరు రివ్యూ చెప్పే మాటలు అస్సలు నమ్మొద్దు. ఆ రివ్యూని స్కిప్ చేయండి. ఎందుకంటే మీరు తర్వాత ఎంజాయ్ చేయలేరబ్బా! సినిమా ఎలా ఉంది? మీకు ఏమి కావాలనుకుంటారో అదైతే ఎళ్లి చూడండి. మళ్ళీ చెప్తున్నా కదా! సినిమాలో సినిమా ముందే ఏ సర్టిఫికేట్ మూవీ పోయేటోళ్ళు ఒకసారి వయసు చూసుకొని సినిమాకెళ్ళండి. మళ్ళీ చెప్తున్నా వయసు చూసుకొని సినిమాకెళ్ళండి. ఎవరైతే సినిమా చూడలేదో ఒకసారి చూసి రండి. చూడని వాళ్ళు ఒకసారి కామెంట్ చేసి ఎళ్ళండి.